పారదర్శకంగా ఏం జరిగిందో చెప్తే ప్రజలు మీడియా ట్రయల్స్ ఇవన్నీ కూడా ఆగిపోతాయి కదా. కానీ వరుస కేసులు ఇలా అవ్వటము, సాయి కృష్ణ కేసు కూడా, సాయి కృష్ణ కేసు సుప్రీంకోర్టులో ఉంది. కాబట్టి సాయి కృష్ణ కేసులో వైసీపీ వాళ్ళు సందేహిస్తున్నారు, ఈరోజు రాస్తున్నారు కూడా వాళ్ళు. ఇది ముగింపుకు వచ్చినట్టే ఉంది. ఎందుకంటే మొన్న విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సమక్షంలో అతనికి అంత్యక్రియలు చేశారు. అంటే అసలు మృతదేహం దొరకలేదు, ఎలాంటి ఇవి చితాభస్మం ఇటువంటివి కూడా దొరకలేదు. అయినా కానీ అంత్యక్రియలు చేశారు. ఎందుకంటే 3 నెలల లోపల చేయకపోతే ఏదో అరిష్టం అనే ఒక నమ్మకం ప్రకారం చేశారు. కాబట్టి సర్దుబాటు చేసుకోగలిగింది కూటమి. సాయి కృష్ణ కేసు ఇంకా విచారణ కొనసాగకపోవచ్చు అని వైసీపీ వాళ్ళు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ వైసీపీ టీడీపీ వ్యవహారం కాదు కదా, న్యాయ వ్యవస్థ కోర్టు ముందు ఉంది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఏం జరుగుతుందో మనం చూడాల్సి ఉంటుంది. ఇంకా ఇతరమైన లాకప్ డెత్తుల కేసులు కూడా ఇప్పుడు లోక్సభలో కూడా, ఒకవైపేమో లోక్సభలో లేవనెత్తుతున్నారు, ఇక్కడేమో వీళ్ళు శాసనసభకు రారు కదా, శాసనసభలో కాదు లోక్సభలోనే. అదే వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు, మీరు శాసనసభకు రారు లోక్సభలో మాట్లాడతారని. కాకపోతే ఇటు నుంచి మూసుకొస్తుంటే ఇటు నుంచి తెరుచుకొచ్చారని ఇక్కడ ఈ కేసులు ఉంటే నిన్న ఒక్కసారిగా 3-4 కొత్త కేసులు వైసీపీ నాయకులకు సంబంధించి. ఒకటి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన బతికున్న వ్యక్తినే పోయాడని చెప్పి చూపించి భూమి స్వాధీనం చేసుకుంది ఆయన కుటుంబం అని వాళ్ళ మీద ఒక తీవ్రమైన కేసు పెట్టారు. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు భూ కబ్జా చేశాడని అతని మీద ఒక కేసు పెట్టారు. ఇంకో 2-3 కేసులు వైసీపీ నాయకుల మీద కొత్తవి ముందుకు వస్తున్నాయి. మరి వాళ్ళు కోర్టులో ఏం చేస్తారు, కోర్టులో ఏం చెప్తాయి మనకు తెలియదు. కానీ కథ మటుకు మంచి కేసుల చుట్టూ ఆరోపణల చుట్టూ నడుస్తుంది. కానీ ఈ క్రమంలో మహిళలు లేకపోతే హక్కులు హరించబడటం చాలా ఘోరం అనమాట. దాన్ని గురించి మటు జాగ్రత్త తీసుకోక తప్పదు. అవన్నీ అట్లాగే ఉన్నాయి. రావణ్ కేసు. మీకు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. అతి ముఖ్యమైనది బూతుల వ్యవహారం కదా. నిన్న సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. ఏమని? బూతులు, అబ్యూజెస్, దుర్భాషలు అన్నవి తప్పే, అవి అనాగరికమైనవే. కానీ అనాగరికమే కానీ అశ్లీలం అని చెప్పలేము. అబ్యూజెస్ ఆర్ నాట్ అబ్సీన్. అంటే ఇది చూడండి, ఇంకంటే మన బూతు బాబులు ఎలా రెచ్చిపోతారో ఇప్పుడు ఇంకా మనకు తెలియదు. బూతులు మాట్లాడినందుకు తప్పు, ఇది గౌరవంగా ఉండదని మీరు చెప్పగలుగుతారు, కానీ వాటి కారణంగా మీరు శిక్ష విధించలేరు. అలా శిక్ష విధించడం కేవలం మాట్లాడినందుకే శిక్షలు వేయడం సరికాదని నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, సగం కేసులు ఈ అంశం మీద ఆధారపడి ఉన్నాయి. అటైనా ఇటైనా అప్పుడైనా ఇప్పుడైనా. ఇప్పుడు నడుస్తుంది కూడా అదే. మరి సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఈ తీర్పు అదే కదా. చాలామంది అనేది మీరు నోటీస్ ఇవ్వండి, మందలించండి, దాన్ని మరీ ఒక కొలికి తీసుకెళ్ళకండి అని. మరి దాని ప్రభావం బహుశా ఇప్పుడున్న కేసుల మీద కూడా కొన్నిటి మీద పడే అవకాశం ఉంది. ఈ కొత్త కేసులు, కొత్త స్కెచ్లు ఎక్కడికి దారి తీస్తాయి. కొన్ని ఇంకా టేకప్ చేయలేదు. ఉదాహరణకు గన్నవరం శాసనసభ్యుడు లేవనెత్తిన ఆరోపణ, దాని మీద వల్లభనేని వంశీ రాసిన లేఖ లాంటివి, అవి ఇంకా తీసుకున్న పరిస్థితి లేదు. ఇంకా చాలామంది మీద పెట్టిన కేసులు నడుస్తున్నాయి. సార్ జనసేన తిరుగుబాటు నిజమా? వైసీపీ ఆశలే అంటే 2 రోజుల పాటు చాలా పెద్ద వార్త జనసేన తిరుగుబాటు. ఒకసారిగా కూటమిలో ఒక ముసలం ఈ పద్ధతి